ప్రాబ్లం నెంబర్ 6 లో మనకి ఏమడిగాడమ్మా, క్రెడిట్ పాలసీని మనం రికమెండ్ చేయాలి అని చెప్పేసి అడిగాడు. సో క్వశ్చన్ చదవండి. P Limited has a present annual turnover of 40 lakhs. Okay, the unit sale price is 20. The variable cost 12 per unit and fixed cost amounts to 5 lakhs per annum. The present credit period of 1 month is proposed to be extended to either 2 or 3 months, whichever is more profitable. The following additional information is available. ఇక్కడ on the basis of credit policy, credit period 1 month credit period ఇస్తే increase in sales ఏమి ఉండదు. 2 months credit period ఇస్తే 10% పెరుగుతుంది. 3 months credit period ఇస్తే 30% పెరుగుతుందంట. దాంతో పాటు బ్యాడ్ డెట్స్ కూడా పెరుగుతాయంటే 1%, 2%, 5%. ఫిక్స్డ్ కాస్ట్ will increase by 75,000 when the sales increases by 30%. అమ్మా ఈ సేల్స్ కనుక 30% ఇంక్రీజ్ అయితే అంటే 3 months క్రెడిట్ పీరియడ్ కనుక మీరు ఇచ్చినట్లయితే అడిషనల్ కాస్ట్ ఏమవుతుంది? అడిషనల్ కాస్ట్ ఏమవుతుందంట? సో 75,000 ఫిక్స్డ్ కాస్ట్ అనేది పెరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు 3 months అనేది కన్సిడర్ చేస్తూ ప్రపోజల్ చేస్తున్నప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ కన్సిడర్ చేయాలనే పాయింట్ మనం గుర్తు పెట్టుకోవాలి. ది కంపెనీ రిక్వైర్స్ యాజ్ ఏ ప్రీ టాక్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అట్ ద రేట్ ఆఫ్ 20%. అంటే మన దగ్గర ఎర్నింగ్స్ ఎంత వస్తున్నాయంట? 20% ఎర్నింగ్స్ వస్తున్నాయి అని చెప్పాడు. సో ఎవాల్యుయేట్ ద ప్రాఫిటబిలిటీ అని అడిగాడు. ప్రాఫిటబిలిటీని క్యాలిక్యులేట్ చేసి మనం ఏం చేయాలంట, ఇక్కడ ఈ క్రెడిట్ పాలసీస్ లో ఏ పాలసీని మనం అడాప్ట్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకోవాలంట. ఓకే, సో ఫస్ట్ నార్మల్ గా ఇక్కడ ప్రాబ్లం నెంబర్ 6 అమ్మా. వేరియబుల్ కాస్ట్ ఎంత చెప్పాడమ్మా? 12. సేల్స్ ఎంత? సేల్ ప్రైస్. వేరియబుల్ కాస్ట్ యాజ్ ఏ పర్సెంటేజ్ ఎంత అవుద్ది? 60%. ఓకే రైట్. ఇప్పుడు మనం అల్టిమేట్ గా ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? 1 month క్రెడిట్ పీరియడ్ ఉన్నప్పుడు, 2 months క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నప్పుడు, 3 months క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నప్పుడు ఈ మూడిట్లో ఏది బెటరో చెప్పాలి కదా, అంతేనా కదా? సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి? నెట్ బెనిఫిట్. వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ నెట్ బెనిఫిట్. సో నెట్ బెనిఫిట్ క్యాలిక్యులేట్ చేసే ముందు ఫస్ట్ మనం ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాం? సేల్స్. ఎగ్జిస్టింగ్ సేల్స్ అని చెప్తున్నాడమ్మా. 1 month క్రెడిట్ పీరియడ్ ఇస్తున్నాం. ఇప్పుడు మనం దానివల్ల సేల్స్ ఇంక్రీజ్ అని ఉంటుందా? ఎంత ఉంటుంది? 40 lakhs. ఓకే నెక్స్ట్ 2 months క్రెడిట్ పీరియడ్ ఇస్తే ఎంత పెరుగుతుంది అన్నాడమ్మా? 10%. అంటే ఎంత? 40 lakhs ప్లస్ 10%. 40 lakhs ప్లస్ 10% అంటే ఎంతమ్మా? 44 lakhs. నెక్స్ట్ 40 lakhs ప్లస్ 30% అన్నాడు ఇక్కడ. ఎక్కడ? 3 months దగ్గర. అంటే ఎంత అవుతుందమ్మా? 52 lakhs. నెక్స్ట్ మైనస్ ఏం చేస్తాం? వేరియబుల్ కాస్ట్ తీసేస్తే ఎంత అవుతుందమ్మా? 24 lakhs, 26 lakh 40,000, 31 lakh 20,000. ఓకే తీసేస్తే ఏమొస్తుంది? కాంట్రిబ్యూషన్. ఈ కాంట్రిబ్యూషన్ ఎంతమ్మా? 16 lakhs, 17 lakh 60,000, 20 lakh 80,000. ఓకే కాంట్రిబ్యూషన్ లోంచి మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంతమ్మా? 5 lakhs. ఇక్కడ కూడా 5 lakhs, 5,75,000. ఓకే రైట్. తీసేస్తే ఇంకా ఏమున్నాయి తీయడానికి? బ్యాడ్ డెట్స్ అనుకున్నాం కదా,
బ్యాడ్ డెట్స్. సో ఎగ్జిస్టింగ్ బ్యాడ్ డెట్స్ ఎంతమ్మా? ఒకవేళ 1 month క్రెడిట్ పీరియడ్ ఇస్తే కనుక 1% ఆన్ సేల్స్. సో 40 lakhs into 1% అంటే 40,000. ఓకే, నెక్స్ట్ 44 lakhs into 2%. సో 40 lakhs into 1%, 44 lakhs into 2%. 2% అంటే ఎంతమ్మా? 88,000. ఓకే, నెక్స్ట్ 52 lakhs. 52 lakhs into 5% అంటే ఎంతమ్మా? 2,60,000. సో తీసేస్తే మనకు వచ్చేది ఏంటి? నెట్ ప్రాఫిట్. అనుకోవచ్చా? నెట్ ప్రాఫిట్ అంటే ఎంతమ్మా? 10,60,000, 11,72,000, 12,45,000. ఓకే, సో ఇప్పుడు నెట్ ప్రాఫిట్ వచ్చింది. నెట్ బెనిఫిట్ కావాలంటే ఏం కావాలమ్మా? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అన్ని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేద్దామంటే బేస్డ్ ఆన్ టోటల్ కాస్ట్ చేద్దాం. ఇప్పటివరకు అన్ని వేరియబుల్ కాస్ట్ చేసాం కదా, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అనేది చెప్పాడు కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుంది కదా. మా ఫిక్స్డ్ కాస్ట్ 3 months క్రెడిట్ పీరియడ్ కి చేంజ్ అవుతుంది కదమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? టోటల్ కాస్ట్ బేసిస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ చూడాలి. అర్థమవుతుందా? ఎందుకంటే ద కంపారిజన్ ఆఫ్ 1 month, 2 month, 3 months చూసుకుంటే ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజింగ్ అనేది ఉంది. వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయడం కరెక్ట్? టోటల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేయడం కరెక్ట్ అంట. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎట్ టోటల్ కాస్ట్. టోటల్ కాస్ట్ అంటే ఎంత అవుతుందమ్మా? మనకి టోటల్ కాస్ట్ అంటే ఏమున్నాయి కాస్ట్లు? వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎంత ఉంది? 29 lakhs. అంటే ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అట్ టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు టోటల్ కాస్ట్ తెలుసుకోవాలి. సో టోటల్ కాస్ట్ ఎంత? 29 lakhs. అదే 2 months క్రెడిట్ పీరియడ్ లో కూడా ఎంత అవుతుందమ్మా? 26,40,000 ప్లస్ 5 lakhs అంటే ఎంత? 31,40,000. ఓకే, నెక్స్ట్ 31,20,000 ప్లస్ 5,75,000 36,95,000. ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అయింది కాబట్టి టోటల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తున్నాము. సో ఇప్పుడు టోటల్ కాస్ట్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అట్ టోటల్ కాస్ట్ అంటే ఎంత అవుతుందమ్మా? ఇప్పుడు 29 lakhs ఇన్వెస్ట్ అవుతుంది ఇంటూ ఎంత ఎన్ని మంత్స్ కి? ఇక్కడ 1/12 అంటే ఎంతమ్మా? 2,41,667. ఇక్కడ 31,40,000 ఇంటూ 2/12 5,23,333. నెక్స్ట్ 36,95,000 ఇంటూ 3/12 9,23,750. దీని మీద మనకి ఇంట్రెస్ట్ లాస్ట్ అని చెప్పడమ్మా 20%. 20% అంటే ఎంత? 48,333. 5,23,333 into 20%. 1,04,667. 9,23,750 into 20%. 1,84,750. ఇది ఇంట్రెస్ట్ లాస్ట్ అమ్మా. ఓకే, సో ఈ నెట్ ప్రాఫిట్ ని ఏ అంటున్నాను, ఇంట్రెస్ట్ లాస్ట్ ని బి అంటున్నాను. ఓకే, నెట్ బెనిఫిట్ ఎక్కడ ఉందమ్మా? నెట్ బెనిఫిట్ అంటే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఎంత? 10,60,000 minus 48,333. 10,11,667.
10,67,633. 67,333. Okay. Next, 10,60,250. సో ఇప్పుడు నెట్ బెనిఫిట్ ఎక్కడ ఎక్కువ మిగులుతుందమ్మా? 2 months 3 months? సో మనం జాగ్రత్తగా చూస్తే 2 months. $10,67,333. ఇది ఇక్కడ మనకి నెట్ బెనిఫిట్ అనేది ఎక్కువ మిగులుతుందమ్మా. సో కాబట్టి which we will recommend? 2 months credit period is going to be recommended, or best credit period falls or best credit period when compared to others, because net benefit is higher. సో లాస్ట్ లో కంక్లూజన్ అనేది రాయాలమ్మా. కంక్లూజన్ ఏంటి? 2 months credit period is going to be considered అనే విషయం మనం రాయాలి. ఎందుకు? నెట్ బెనిఫిట్ అనేది అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి. అయిపోతే కనుక ప్రాబ్లం నెంబర్ 7. సో ప్రాబ్లం నెంబర్ 7 ఏం చెప్తున్నారమ్మా? అడ్వైజ్ వెదర్ A Limited's proposal would be accepted or not. Value the investment in debtors based on sale value. ఇక్కడ క్లియర్ గా అడిగాడు. ఇప్పటి వరకు మనల్ని డెటార్స్ ని ఎలా వాల్యూ చేయాలని చెప్పాడా? చెప్పలేదు. కానీ మనం లాస్ట్ ప్రాబ్లం టోటల్ కాస్ట్ ఎందుకు చేసామమ్మా? అక్కడ ఫిక్స్డ్ కాస్ట్ లో చేంజెస్ అనేవి చెప్పాడు కాబట్టి, ఆ ఫిక్స్డ్ కాస్ట్ ఇంక్రీజ్ అనేది చెప్పాడు కాబట్టి ఏం చేసాం? టోటల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాం. ఇక్కడ స్పెసిఫిక్ గా సేల్ వాల్యూని బేస్ చేసుకుని చేయండి అని చెప్పేసి క్లియర్ గా అడిగాడమ్మా. కాబట్టి సేల్ వాల్యూని బేస్ చేసుకుని మనం చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఓకే, సో క్వశ్చన్ పూర్తిగా చదువుదాం. A Limited is a regular customer of B Limited and has approached the seller for the extension of the credit facility for the enabling him to purchase the goods in a larger quantity. A Limited the regular customer of B Limited అంట. వాడు అప్రోచ్ చేయడంట దేనికోసం? ఎక్కువ క్రెడిట్ బిల్ పెంచండి నాకు, సో దట్ నేను ఏం చేస్తాను, లార్జర్ క్వాంటిటీస్ లో నేను పర్చేజ్ చేస్తాను అని చెప్పేసి. B Limited past track record shows the following pattern of payment by A Limited. At the end of pattern ఎలా ఉందంటే, వీడు ఇంత ముందు పేమెంట్స్ అన్ని కూడా ఫస్ట్ 20 days లో 15% ఆఫ్ ది బిల్ ఇస్తాడంట, 45 days లో 30% ఆఫ్ ది బిల్ ఇచ్చాడంట, 90 days లో 25% ఆఫ్ ది బిల్, 100 days లో 28% ఆఫ్ ది బిల్, నాన్ రికవరీ 2%. అంటే బ్యాడ్ డెట్ అంతా 2%. ఈ పర్సెంటేజ్ టోటల్ చేస్తే 100% మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేయండి అమ్మా. 15 plus 30, 45, 45 plus 25, 60, 70, 70 plus 28, 98, 98 plus 2, 100. ఈ 100% వస్తుందా రాదా అనేది మనం చెక్ చేసుకోవాలమ్మా. ఓకే, నెక్స్ట్. A Limited wants to enter into an agreement to purchase the goods value 20 lakhs next year. ఓకే, అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవబోతున్నారంటే 20 లక్షల రూపాయల గూడ్స్ కొంటామని చెప్పేసి. Deliverables to be in equal quantities as on the first day of each quarter in the calendar year. Each quarter of the calendar year కి మనం ఎంత పర్చేజ్ చేస్తామంటే ఈక్వల్ క్వాంటిటీస్ పర్చేజ్ చేస్తామంట. ఓకే, అంటే టోటల్ గా ఎన్ని క్వార్టర్స్ ఉంటాయమ్మా? 4 quarters. మొత్తం ఎంత పర్చేజ్ చేస్తా ఉన్నాము? 20 lakhs. అంటే ఈచ్ క్వార్టర్ కి మనం పర్చేజ్ చేసే వాల్యూ ఎంత? 5 lakhs. ఓకే,
the selling price is 200 per unit and expected profit anta 30 per unit anta. Okay, expected profit. B Limited estimates that the contract, if executed, will result into an extra recurring cost of 35,000 per annum. వీళ్ళకి ఎక్స్ట్రా కాస్ట్ ఎంత అవుతుంది ఈ అగ్రిమెంట్ కనుక మనం యాక్సెప్ట్ చేస్తే 35,000 అవుతుందంట. ఇఫ్ బి లిమిటెడ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఇస్ 25% per annum, వాళ్ళ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఎంత తీసుకుంటున్నారంట 25% per annum తెచ్చుకుంటున్నారంట. అప్పుడు మనకి ఏమవుతుందంట, అప్పుడు అడ్వైస్ చేయాలంటే ఏ లిమిటెడ్ ని ఏమని ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలా లేదా అని చెప్పేసని. ఓకే రైట్. సో మనకి ఇక్కడ ఈచ్ క్వార్టర్ కి సేల్ అని చెప్పడమ్మా. మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ చేస్తున్నామమ్మా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఈచ్ క్వార్టర్ వైజ్ గా చెప్పండి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అట్ సెల్లింగ్ ప్రైసే కదమ్మా మనం ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు మన సెల్లింగ్ ప్రైస్ మీద కదా క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సెల్లింగ్ ప్రైస్ క్వార్టర్లీ. ఓకే, సో క్వార్టర్లీ అని చెప్పేసి చూస్తే మనకి ఈచ్ క్వార్టర్ కి ఫస్ట్ క్వార్టర్ వైజ్ గా చూసుకుంటే క్వార్టర్ వైజ్ కదమ్మా 5 lakhs కదా సేల్. 5 lakhs అనే కదా. సో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత అవుతుందమ్మా ఫస్ట్ క్వార్టర్ లో? ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత? అమ్మా 20 days కి మనకి ఎంత బిల్లు కలెక్ట్ అవుతుందమ్మా? 15% కదమ్మా మనకు కలెక్ట్ అవుతుంది, అంతేనా కదా. సో క్వార్టర్ 1 తీసుకున్నానమ్మా నేను. ఏంటది? క్వార్టర్ 1 తీసుకున్నాను. క్వార్టర్ 1 లో నాకు సేల్స్ ఎంత? 5 lakhs. 5 lakhs ఎలా వస్తుంది? 20 lakhs డివైడెడ్ బై 4 ఈక్వల్ అన్నాడు కదమ్మా. ఈచ్ క్వార్టర్ కి ఈక్వల్ అంటే 20 lakhs. ఇప్పుడు క్వార్టర్ 1 లో నేను ఇన్వెస్ట్ చేసిన, ఇప్పుడు క్వార్టర్ 1 లో 5 lakhs సేల్ చేసానంటే ఈ డబ్బులు నాకు ఎలా రిలీజ్ అవుతాయి చెప్పండి. ఫస్ట్ 20 days లో 15% రికవర్ అవుతుంది. అంటే ఈ 15% ఎన్నాళ్ళు ఇన్వెస్ట్ అవుతుంది? 20 days ఇన్వెస్ట్ అవుతుందా? అంటే 5 lakhs లో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 20 days కి 20 days 20 డివైడెడ్ బై 365. 360 అని చెప్పాడమ్మా. ఇంటూ ఎంత పర్సెంటేజ్? 15%. అంటే ఎంత? ఎంతమ్మా? 5 lakhs into 20 divided by 365 into 15%. ఎంత? 4,110. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ 15% 20 days కదమ్మా. ఆ తర్వాత నెక్స్ట్ రిలీజేషన్ ఎప్పుడు? 45 days. సో 45 days డివైడెడ్ బై 365 అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? ఎంత పర్సెంటేజ్ రికవర్ అవుతుంది? 30%. అంటే 30% అన్నాళ్ళు ఉంటుంది, అన్నాళ్ళు బ్లాక్ అయి ఉంటుంది. 45 days బ్లాక్ అయి ఉంటుంది కదా. ఫస్ట్ 15% 20 days బ్లాక్ అయిన తర్వాత రియలైజేషన్ వచ్చేస్తుంది కదా, అవునా కదా. సో అంటే అక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఆ 20 days వరకు 15% మనకి బ్లాక్ అయి ఉంటుంది, అంతేనా. ఆ తర్వాత 45 days లో 30% ఉంటుంది, అవునా. రైట్. ఎంత? 18,493. రైట్. నెక్స్ట్ 5 lakhs ఇంటూ నెక్స్ట్ ఎన్ని డేస్ అమ్మా? 90 డివైడెడ్ బై 365 ఇంటూ ఎంత పర్సెంటేజ్? 25%. 3822. ఓకే. నెక్స్ట్ 5 lakhs లో అదే క్వార్టర్ 1 లో 5 lakhs లో మనం చూస్తున్నాం. ఇదంతా కూడా క్వార్టర్ 1 కి సంబంధించిందే చేస్తున్నాం మనం. ఓకే. సో ఎన్ని డేస్ అమ్మా?
100 days, 100 divided by 365 into 28%. అంటే ఎంతమ్మా? 38,356. మిగతాదంతా బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్ కాదు, మొత్తం అంతా కూడా మనకి P&L ఎక్స్పెండిచర్ కింద మనం క్లెయిమ్ చేసుకునేది, అంతే కదమ్మా? సో ఇప్పుడు టోటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అవుతుంది మనకి ఈచ్ క్వార్టర్ కి? సారీ, Q1 కి మనం చెప్తున్నాం. Q1 కి ఎంతమ్మా? 38,356 plus 30,822 plus 18,493 plus 4,110, 91,781. ఇది Q1 కమ్మా, అన్ని క్వార్టర్స్ కింద. Q1 కి ఇలాంటి క్వార్టర్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 4 quarters. అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఈచ్ క్వార్టర్ ఈక్వలే కదమ్మా. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ పర్ యానం ఎంత అవుతుంది? 91,781 into 4 అని వేసుకోవచ్చా? ఎస్ ఆర్ నో? సో 4 అంటే ఎంత? 3,67,124. ఓకే, ఇప్పుడు దీని మీద మనకి ఇంట్రెస్ట్ లాస్ అవుతాం కదా. ఇక్కడ సేల్ ప్రైస్ బేసిస్ లోనే తీసుకున్నాం కదమ్మా డైరెక్ట్ గా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం? డైరెక్ట్ గా సేల్ వాల్యూ 20 lakhs కే కదా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, అవునా కదా? సో అదే సేల్స్ ప్రైస్ మీద, సేల్స్ వాల్యూ మీద కదా క్యాలిక్యులేట్ చేయమన్నాడు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్. అదే చేసామా చేయలేదా? సో కాబట్టి ఇంట్రెస్ట్ లాస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్, వీళ్ళు కాస్ట్ ఆఫ్ ది ఫండ్స్ అని చెప్పాడు 25% చెప్పాడు. అంటే 3,67,124 into 25% అంటే ఎంతమ్మా? 91,781. ఓకే, సో ఇది మనం లాస్ అవుతున్న ఇంట్రెస్ట్, అంతేనమ్మా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి ప్రాఫిట్ పర్ యూనిట్ ఇచ్చాడు. ప్రాఫిట్ పర్ యూనిట్ ఇచ్చాడా? ఎంత ఇచ్చాడమ్మా? 30 rupees ఇచ్చాడు కదా. కానీ మనకి నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలుసా? తెలుస్తాయి తెలీదా? సేల్స్ ఎంతమ్మా? 20 lakhs అనుకుంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఎంత తెలుసుకోవచ్చా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అంటే ఎలా తెలుస్తుంది? సేల్ ప్రైస్ కూడా తెలియాలి కదా మనకి. సేల్ ప్రైస్ పర్ యూనిట్ ఎంతమ్మా? 200 అనుకుంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఎంత? 10,000. ఎలా వస్తుందమ్మా? 20 lakhs divided by 200. ఓకే, నెంబర్ ఆఫ్ యూనిట్స్ తెలిస్తే ప్రాఫిట్ తెలుస్తుందా మనకి? ప్రాఫిట్ ఎంత? 10,000 units into 30 అంటే ఎంతమ్మా? 3 lakhs. ఈ 3 lakhs నుంచి మనం ఏమేం కవర్ చేయాలమ్మా? రికరింగ్ కాస్ట్లు ఎక్స్ట్రా అవుతాయి అన్నాడు కదా, అది కవర్ చేయాలి. మైనస్ రికరింగ్ కాస్ట్ ఎంత? 35,000. ఇంకా బ్యాడ్ డెట్స్ 2% బ్యాడ్ డెట్స్ అన్నాడు కదా. 20 lakhs లోనే మనం సేల్ చేసినా సరే 2% రాదు అని చెప్పేస్తున్నాడు కదా. సో బ్యాడ్ డెట్స్ మనం ఇందులోంచే కవర్ చేయాలి. బ్యాడ్ డెట్స్ ఎంత? 20 lakhs into 2% అంటే ఎంత? 40,000. అది కాకుండా ఇంకేం కవర్ చేయాలి మనం? ఇంట్రెస్ట్ లాస్ట్. ఇంట్రెస్ట్ లాస్ట్ అంటే ఎంతమ్మా? 91,781. అర్థమైందా? క్లియర్? సో ఈ టోటల్ లోంచి 3 lakhs అంటే ఈ 20 lakhs ట్రాన్సాక్షన్ నుంచి నాకు ఎంత మిగిలిపోతుందమ్మా? 3 lakhs మిగిలితే ఆ 3 lakhs నుంచి రికరింగ్ కాస్ట్, అడిషనల్ కాస్ట్ ఎంత అవుతుందో 35,000. తర్వాత బ్యాడ్ డెట్స్ 2% పోతుంది. తర్వాత ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత? 25% అంటే ఎంత? 91,781. ఈ మూడు కూడా మనకి కాస్ట్లు అవుతున్నాయి. నెట్ బెనిఫిట్ ఎంత వస్తుంది? 1,33,219. అంటే ఈ 20 lakhs ట్రాన్సాక్షన్ ని నేను యాక్సెప్ట్ చేసినట్లయితే నాకు మిగలబోయే ప్రాఫిట్ ఎంత?
2 lakh, sorry, 1,33,219. పాజిటివ్ నెగిటివా? సో యాక్సెప్ట్ చేయొచ్చా లేదా? ఏ లిమిటెడ్ ప్రపోజల్ ఏం చేయొచ్చు? షుడ్ బి యాక్సెప్టెడ్. ఏ లిమిటెడ్ ప్రపోజల్ షుడ్ బి యాక్సెప్టెడ్. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే సెల్లింగ్ ప్రైస్ బేసిస్ లో ఇన్వెస్ట్మెంట్ ఇన్ డేటాస్ అడిగాడు కాబట్టి ఈచ్ క్వార్టర్ వైజ్ గా సేల్స్ ఎంత కనుక్కున్నాం. ఆ క్వార్టర్ కి రియలైజేషన్ ఎంత అవుతుంది అంటే ఎన్నాళ్ళు ఈచ్ పార్ట్ లో ఎంత సేల్ అనేది ఇన్వెస్ట్మెంట్ బ్లాక్ అవుతుందో చూస్తాం సేల్ ప్రైస్ బేసిస్ లో ఈచ్ క్వార్టర్ కి. అలాంటి క్వార్టర్లు ఎన్ని బ్లాక్ అవుతాయంటే 4 క్వార్టర్స్ బ్లాక్ అవుతాయి. ఆ 4 క్వార్టర్స్ వాల్యూ వేసుకున్నాను. దాని మీద నా ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత 25% అన్నాడు. ఆ 25% వాల్యూ క్యాలిక్యులేట్ చేశాను. అర్థమైందా? సో ఈ ట్రాన్సాక్షన్ వల్ల వచ్చే ప్రాఫిట్ ని యూనిట్ ప్రాఫిట్ పర్ యూనిట్ ఇచ్చాడు 30 రూపీస్ అని చెప్పేసాను. దానికోసం నెంబర్ ఆఫ్ యూనిట్స్ కనుక్కున్నాను. అంటే ఈ ట్రాన్సాక్షన్ లో 20 లక్షల ట్రాన్సాక్షన్ లో నాకు ప్రాఫిట్ ఎంత వస్తుందమ్మా? 30 lakhs, సరే 3 lakhs ఎంత? 20 lakhs రూపాయలు, 20 lakhs రూపీస్ ట్రాన్సాక్షన్ లో నాకు మిగిలే ప్రాఫిట్ ఎంత? 3 lakhs. ఈ 3 lakhs నుంచి 3 lakhs వల్ల ఈ ట్రాన్సాక్షన్ వల్ల నాకు రికరింగ్ కాస్ట్ పెరుగుతుంది అని చెప్పేసి అన్నాడు. అది తీసాను. తర్వాత 20 లక్షల ట్రాన్సాక్షన్ లో బ్యాడ్ డెట్స్ నాకు 40,000 వస్తాయి అన్నాడు. అది తీసాను. అలాగే నేను ఇంట్రెస్ట్ లాస్ అవుతున్న దాన్ని కూడా మైనస్ చేస్తాను. తీసేస్తే ఇంకా నెట్ బెనిఫిటే ఉంది నాకు. కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ వల్ల సర్ప్లస్ ఎంత వస్తుంది? 1,33,219. సో కాబట్టి ఏ లిమిటెడ్ ప్రపోజల్ మనం ఏం చేయొచ్చు? యాక్సెప్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనం కంక్లూజన్ ఇచ్చామంట. అర్థమైందా? సో ఫార్ క్లియర్? రైట్. షల్ వి మూవ్ ఫార్వర్డ్? అయిపోతే కనుక ప్రాబ్లం నెంబర్ 8. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడమ్మా? డిసైడ్ బేస్డ్ ఆన్ ఏంటంట? డెటార్స్ అట్ సేల్స్ వాల్యూ, డెటార్స్ అట్ టోటల్ కాస్ట్, డెటార్స్ అట్ వేరియబుల్ కాస్ట్. మనం ఒక్కొక్క ప్రాబ్లం లోని విడివిడిగా అదే 3 చేయొచ్చు అనుకున్నాం, కానీ ఇప్పుడు 3 ఒకే ప్రాబ్లం ఇచ్చి చేయమని చెప్పాడు. డెటార్స్ ని ఎన్ని రకాలుగా వాల్యూ చేయొచ్చు అనుకున్నాం? సెల్లింగ్ ప్రైస్ కి, టోటల్ కాస్ట్ కి, వేరియబుల్ కాస్ట్ కి చేయొచ్చు అనుకున్నాం కదమ్మా. ఇప్పుడు ఏమంటున్నాడు? 3 చేయమని చెప్పేసి అడుగుతున్నాడు. ఏ కంపెనీ sells a product at 30 per unit with a variable cost of 20 per unit, the fixed cost amounting to 6,25,000 per annum and total annual sales 75 lakhs. It is estimated that the present credit facility of 1 month were doubled. Sales could be increased by 3 lakhs per annum. అమ్మ ఇప్పుడు ఉన్న 1 month ని క్రెడిట్ పీరియడ్ ని డబుల్ చేస్తున్నాం అంటే ఎన్ని మంత్స్ చేస్తాం? 2 months క్రెడిట్ పీరియడ్ తీసుకెళ్తే కనుక మనకి సేల్స్ ఎంత ఇంక్రీజ్ అవుతుందంట? 3 lakhs. ఎగ్జిస్టింగ్ సేల్స్ ఎంత? 75 lakhs. అంటే 2 months కి పెంచిన సేల్ ఎంత అవుద్ది? 78 lakhs అవుద్ది. ది కంపెనీ expects return on investment at least 16% prior to taxation. Justify that course can be adopted. Decide based on debtors at sales value, debtors at total cost, debtors at variable cost. ఓకే. సో మనం ఎన్నిసార్లు చేయాలమ్మా? టోటల్ గా ఎన్ని టైమ్స్ చేయాలంటే ఫస్ట్ డెటార్స్ అట్ ప్రాబ్లం నెంబర్ 8. డెటార్స్ అట్ సేల్స్ వాల్యూ కదమ్మా ఫస్ట్. సో డెటార్స్ అట్ సేల్స్ వాల్యూలో
మనకి 1 month క్రెడిట్ పీరియడ్ బెటరా 2 months క్రెడిట్ పీరియడ్ బెటరా అని చెప్పాలి అంతే కదా. సో 1 month క్రెడిట్ పీరియడ్ లో ఎంత 2 months క్రెడిట్ పీరియడ్ లో ఎంత. ఇక్కడ మనం ఏం చేయాలమ్మా వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ అల్టిమేట్లీ నెట్ బెనిఫిట్. డెటార్స్ మేనేజ్మెంట్ లో మనం దేన్ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాం డెసిషన్స్ అన్ని కూడా నెట్ బెనిఫిట్ అంతే కదా. సో ఇక్కడ నెట్ బెనిఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే విల్ స్టార్ట్ విత్ సేల్స్. 1 month క్రెడిట్ పీరియడ్ ఇస్తే కనుక సేల్స్ ఎంతమ్మా 75 lakhs. అదే 2 months క్రెడిట్ పీరియడ్ ఇస్తే 78 lakhs అంతేనా. రైట్. మైనస్ వేరియబుల్ కాస్ట్ at the rate of ఎంత పర్సెంటేజ్ అమ్మా 60 ఎంత పర్సెంటేజ్ చెప్పాడు. ఓకే 75 lakhs 2 divided by 3 అన్నాడు కదమ్మా. అలాగే వేద్దాం. ఆ పర్సెంటేజ్ మాట్లాడుకుంటే 66.67% అని కింద మనకి వస్తుంది. ఓకే సో 2/3 డైరెక్ట్ గా వేసేయండి. 75 lakhs into 2/3 ఇక్కడ 78 lakhs into 2/3 ఎంతమ్మా 50 lakhs 52 lakhs తీసేస్తే మనకేమొస్తుందమ్మా కాంట్రిబ్యూషన్ ఎంత 25 lakhs 26 lakhs. దాంట్లో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 6,25,000. మరి రెండు చోట్ల ఒకటే ఉంటుందా మారుతుందని చెప్పాడా. 1 month క్రెడిట్ పీరియడ్ అయినా 2 months క్రెడిట్ పీరియడ్ అయినా సరే మీకు ఫిక్స్డ్ కాస్ట్ అనేది పెరుగుతుందనేవి చెప్పలా. ఇందాక క్వశ్చన్ లో 3 months క్రెడిట్ పీరియడ్ ఇస్తే 75,000 అని పెరుగుతుందని చెప్పాడమ్మా, కానీ ఇక్కడ అలాగేమి చెప్పలేదు. ఓకే రైట్. సో కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అంటే ఎంతమ్మా 18,75,000. ఇక్కడ 19,75,000. ఇదేంటి నెట్ ప్రాఫిట్ అనుకోవచ్చా. ఇంకేమైనా ఎక్స్పెన్సెస్ ఇచ్చాడమ్మా ఇన్ఫర్మేషన్ లేదు. బ్యాడ్ డెట్స్ కానీ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాడా లేదు. ఇప్పుడు ఇంకా మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్. ఓకే సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఏ వాల్యూలో చూస్తాం ఎట్ సేల్స్ వాల్యూలో చేయాలంటే కనుక డైరెక్ట్ గా మనం దేని మీద ఇప్పుడు 1 month క్రెడిట్ పీరియడ్ వేయాలి. సేల్స్ మీద కదా డైరెక్ట్ గా వేయాల్సింది. అంటే 75 lakhs ఇంటూ ఇంత ముందు వేరియబుల్ కాస్ట్ లో చేసేటప్పుడు వేరియబుల్ కాస్ట్ పర్సెంటేజ్ వేసేవాళ్ళం అమ్మ. సేల్స్ ఇంటూ వేరియబుల్ కాస్ట్ పర్సెంటేజ్ ఇంటూ 1/2 2/2 వేసేవాళ్ళం. ఇక్కడ సేల్స్ వాల్యూలే కాబట్టి డైరెక్ట్ గా 75 lakhs ఇంటూ 1/2 సార్ 1/12 అంటే ఎంతమ్మా 6,25,000. ఇక్కడ 78 lakhs ఇంటూ 2/12 ఎంతమ్మా 13 lakhs. ఓకే ఇది ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అట్ సేల్స్ వాల్యూ. మరి దీంట్లో ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత మనకి ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంత చెప్పాడమ్మా at the rate of 16% లాస్ అవుతున్నాం అని అన్నాడు. 16% అంటే 6,25,000 into 16% 1 lakh. 13 lakhs into 16% 2,08,000. సో ఇంట్రెస్ట్ లాస్ట్ ని బి అంటున్నాను, నెట్ ప్రాఫిట్ ని ఏ అంటున్నానమ్మా. నెట్ బెనిఫిట్ చెప్పండి 17,75,000 17,67,000. ఓకే ఎక్కడ నెట్ బెనిఫిట్ ఎక్కువ ఉంది 2 months 1 month అంటే 2 months ఎక్స్టెండ్ చేయడం వల్ల మనకి ఏమి ఉపయోగం లేదు అని చెప్పేసి అని వచ్చిందమ్మా. అంతేనా. నెట్ బెనిఫిట్ ఎక్కడ హయ్యర్ 1 month దగ్గరే హయ్యర్ గా ఉంది. ఓకే సో నెట్ బెనిఫిట్ ఇన్ net benefit is higher at net benefit is higher at
1 month credit period అంతే కదమ్మా. when ఎప్పుడు when debtors are valued at సేల్స్ వాల్యూలో చేసిందే కదమ్మా అప్పుడు మనం. నెక్స్ట్ దీన్ని ఇంకెలా చేయాలి, వేరియబుల్ కాస్ట్ లో చేయాలి, టోటల్ కాస్ట్ లో కూడా చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అది ఏ బి అడిగాడు కదమ్మా, ఏల కింద అడిగాడు కదా, బి బిట్ అందులో బి బిట్ అనా 2 ఓకే 2 అది 1 అయింది 2. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎట్ టోటల్ కాస్ట్ అమ్మా, టోటల్ కాస్ట్ ఓకే. సో ఇక్కడ 1 month 2 months. సేల్స్ ఎంతమ్మా, సేల్స్ అవసరమా, డైరెక్ట్ గా వేరియబుల్ కాస్ట్ చేసేచ్చు కదా. టోటల్ కాస్ట్ లో అంటే వేరియబుల్ కాస్ట్ ఫిక్స్డ్ కాస్ట్ యాడ్ చేసి చేసేచ్చమ్మా. సో టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది, టోటల్ కాస్ట్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ ఎంతమ్మా 75 lakhs ఇంటూ 2/3 అంటే 50 lakhs. లేకపోతే విడివిడిగా రాసేసేయండి. వేరియబుల్ కాస్ట్ ఇక్కడ ఎంత 50 lakhs 52 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ 6,25,000 టోటల్ వేస్తే టోటల్ కాస్ట్ ఎంతమ్మా 56,25,000 58,25,000. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎట్ టోటల్ కాస్ట్ అంటే ఎంత 56,25,000 ఇంటూ 1/12 4,68,750. ఓకే ఇక్కడ 58,25,000 ఇంటూ 2/12 ఎంతమ్మా 9,70,833. ఇంట్రెస్ట్ at the rate of 16% అంటే ఎంత అవుతుందమ్మా 4,68,750 ఇంటూ 16% 75,000. ఇక్కడ 1,55,833 333. ఓకే నెట్ ప్రాఫిట్ ఎంతమ్మా, నార్మల్ గా పైన క్యాలిక్యులేట్ చేసాం. నెట్ ప్రాఫిట్ ఎంత 18,75,000 ఇక్కడ 19,75,000. సో నెట్ బెనిఫిట్ ఎంత, ఇది ఏ ఇది బి, ఏ మైనస్ బి అంటే ఎంతమ్మా ఇక్కడ 19,19,667. ఏది బెటర్, ఒకవేళ మనం కనుక టోటల్ కాస్ట్ బేసిస్ లో డెటార్స్ ని వాల్యూ చేస్తే కనుక అప్పుడు 2 months క్రెడిట్ పీరియడ్ ఈస్ బెటర్ అంతే కదమ్మా. ఎస్ ఆర్ నో? నెక్స్ట్ థర్డ్ బిట్ ఏంటమ్మా, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎట్ వేరియబుల్ కాస్ట్ అంతే కదా. సో వేరియబుల్ కాస్ట్ ఎంత, వేరియబుల్ కాస్ట్ 1 month కి 2 months కి. ఇక్కడేమో 50 lakhs 52 lakhs.
ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వేరియబుల్ కాస్ట్ బేసిస్ లోనే కదా. 50 lakhs into 1/12. ఇక్కడ 52 lakhs into 2/12 అంటే ఎంతమ్మా? 50 lakhs into 1/12 అంటే ఎంత? 4,16,667. ఇక్కడ 52 lakhs into 2/12 అంటే 8,66,667. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అయింది. దాని మీద ఇంట్రెస్ట్ లాస్ట్ ఎంతమ్మా? ఎట్ ద రేట్ ఆఫ్ 16% అంటే ఎంత? 66,667. ఇక్కడ ఎంతమ్మా? 1,38,667. మనకి నెట్ ప్రాఫిట్ ఎంత? 18 lakhs 18,75,000. $18,75,000. ఇక్కడ 19,75,000. ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే ఏ మైనస్ బి ఏమవుతుందమ్మా? నెట్ బెనిఫిట్ ఏ మైనస్ బి ఎంత? 18,08,333. ఇక్కడ ఎంత? 18,36,333. విచ్ ఇస్ బెటర్? ఏది బెటర్ అమ్మా? 2 months creditability is better. ఇప్పుడు when investment in debtors are valued at variable cost, when investment in debtors are valued at variable cost, 2 months creditability is beneficial. Why? Because the net benefit is higher at that option. మా కంక్లూజన్ రాయాలి. మా చేస్తారా? అయిపోతే కనుక ప్రాబ్లం నెంబర్ 9. సో ప్రాబ్లం నెంబర్ 9 ఏమడుగుతున్నాడమ్మా? షుడ్ ద కంపెనీ ఎంటర్ ఇంటూ ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్. ఓకే, ఇక్కడ ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్ అనేది అంటున్నాడమ్మా. ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్ లోకి ఓకే, సో ఇక్కడ ఏమడుగుతున్నాడమ్మా? షుడ్ ద కంపెనీ ఎంటర్ ఇంటూ ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్. ఓకే, అసలు ఏం అడుగుతున్నాడు చూద్దాం. A company is considering using a factor. Following information is relevant. The current average collection period of the company is that's 80 days and half percentage of debtors in default. అంటే ఇప్పుడు మనం క్రెడిట్ పీరియడ్ ఎంత అలో చేస్తున్నామంటమ్మా? మనకి ఎంత పర్సెంటేజ్ బ్యాడ్ డెట్స్ ఉన్నారంట? 0.5%. The factor has agreed to pay over the money due after 60 days and it will suffer a loss
ఆఫ్ ది బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. మా ఫ్యాక్టరింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టరింగ్ అన్నారు కదా, ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్ అంటే ఏంటి చూద్దాం. మనం ఏంటంటే డైరెక్ట్ గా డెటార్స్ ని అమ్మేస్తాం అమ్మా. నార్మల్ గా మనం డెటార్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవాలంటే 80 days వరకు ఆగాలి. కానీ మధ్యలో ఈ ఫ్యాక్టర్స్ ఉంటారమ్మా, వాళ్ళు ఏంటంటే నీకు నీ డెటార్స్ అంతా నేను తీసేసుకుంటాను, నీకు డబ్బులు 60 days కి ఇచ్చేస్తాను. ఓకే, కానీ వాడు ఏమంటాడు, సర్టెన్ పర్సెంటేజ్ తక్కువ ఇస్తాను అంటాడు. అందులో ఒకవేళ బ్యాడ్ డేట్స్ ఏమైనా వచ్చాయనుకో, తర్వాత కలెక్ట్ చేసుకోవాల్సింది ఎవరు? ఇప్పుడు నీకు 60 days కే పేమెంట్ ఇచ్చేస్తాడు, వాడు కలెక్ట్ చేసుకునేది అంతకి నువ్వు క్రెడిట్ కార్డ్ 88 days కి అలౌ చేస్తున్నావు కదా, 80 days కి ఆడేళ్ళు కలెక్ట్ చేసుకుంటాడు. ఒకవేళ ఏమైనా బ్యాడ్ డేట్స్ వస్తే వాడే బేర్ చేస్తాడు, మనకి సంబంధం లేదు అనేది ఇక్కడ అగ్రిమెంట్. నార్మల్ గా ఈ డెటార్స్ ని కొనుక్కోవడం అన్నమాట. ఏం చేస్తున్నాడు వాడు, ఫ్యాక్టరీ ఏం చేస్తున్నాడు, మన దగ్గర నుంచి డెటార్స్ ని కొనేసుకుంటున్నాడు. ఓకే, అట్ సర్టెన్ పర్సెంటేజ్ కి డెటార్స్ ని అంతటిని కొనేసుకుంటున్నాడు. మనం కూడా తొందరగా డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాం, డెటార్స్ ని అమ్మేస్తున్నాం. నార్మల్ గా డెటార్స్ నుంచి మనం కలెక్ట్ చేసుకుంటే ఏమే ఉంటది, 80 days వరకు ఆగాలి, 0.5% బ్యాడ్ డెట్స్ భరించాలి, అంతేనా? సో ఇప్పుడు ఆ బ్యాడ్ డెట్స్ లేకుండా 60 days కి డబ్బులు ఇచ్చేస్తాను అంటున్నాడు. దానికి ఈ ఫ్యాక్టరింగ్ కి సర్టెన్ కాస్ట్ అనేది చెప్తాడమ్మా. ఓకే, ది యాన్యువల్ చార్జెస్ ఫర్ ది ఫ్యాక్టరింగ్ ఈజ్ 2% ఆఫ్ ది టర్న్ ఓవర్. ఎంతంట, 2% ఆఫ్ ది టర్న్ ఓవర్ వాడు చార్జ్ చేస్తున్నాడంట. ఓకే, సో యాన్యువల్లీ ఇన్ ఏరియాస్. అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ సేవింగ్ 1 lakh per annum. అంటే ఇప్పుడు మనం డెటార్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎంతమందికి ఎంత పే చేశారు, ఇలా ఈ చేసుకునే అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఎంత అవుతుందంట, 1 lakh. ఇప్పుడు ఆ ఫ్యాక్టరింగ్ వాడికి డెటార్స్ అమ్మేస్తున్నాం అనుకోమ్మా, అవి ఎంత కలెక్షన్ వేసాము, ఎంత వచ్చింది అనేది మెయింటైన్ చేయాల్సిన, రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందా? రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆ 1 lakh ఇప్పుడు మిగిలిపోతుంది అనే కదా అర్థం. ఫ్యాక్టరీస్ కి డెటార్స్ నేను ఇచ్చేసాను అంటే కనుక నాకు ఎంత మిగులుతుందమ్మా, 1 lakh అనేది అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ సేవింగ్ అవుతుందా కదా? ఎస్, ఆ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ సేవింగ్ 1 lakh నాకు మిగులుతుంది. అంటే ఫ్యాక్టరీకి వెళ్తే అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూస్తే వెళ్ళడం అవసరమా లేదని చెప్పేసి తెలుస్తుంది కదమ్మా, అవునా కదా? సో ఫ్యాక్టరీకి వెళ్తే కాస్ట్ ఏంటి, నాకు 2% ఏంటిది, టర్న్ ఓవర్ మీద 2% నాకు కాస్ట్. బెనిఫిట్స్ ఏముంటాయి, బ్యాడ్ డెట్స్ ఉండదు, మా బ్యాడ్ డెట్స్ ఉండదు కదా. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ సేవింగ్, ఇంకా 20 days ముందుగానే నాకు రియలైజేషన్ అనేది వచ్చేస్తుంది, అవునా? ఇంట్రెస్ట్ సేవింగే కదా, ఇంట్రెస్ట్ సేవింగ్ ఫర్ ఎన్ని డేస్, 20 days. ఈ 3 బెనిఫిట్స్ అయితే కాస్ట్ మాత్రం 2%. ఈ కాస్ట్ లోంచి కాస్ట్ కి బెనిఫిట్ కి మధ్య ఉన్న గ్యాప్ ని చూసాను అనుకోమ్మా, నాకేమవుతుంది, వెళ్ళొచ్చా లేదా, చెప్పచ్చా లేదా, అంతేనా? రైట్, చూద్దాం ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి. యాన్యువల్ సేల్స్ ఆల్ ఆన్ క్రెడిట్ ఎంత, 1 crore. వేరియబుల్ కాస్ట్ టోటల్ 80% ఆఫ్ సేల్స్ ప్రైస్. The company's cost of borrowing is 15% per annum. Assume the year consisting of 365 days. ఇయర్ అంటే ఎంత అంటున్నామ్మా, 365 days ని ఇయర్ కింద మనం తీసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో ఈ బేసిస్ లో మనకు అయ్యే బెనిఫిట్స్, మనకు అయ్యే కాస్ట్ చెప్పండి. కాస్ట్ ఎంత, 2% ఆఫ్ ది టర్న్ ఓవర్. టర్న్ ఓవర్ ఎంత, 1 crore. 1 crore మీద 2% అంటే ఎంత, 2 lakhs. సో మనకి అయ్యే ఏమంటారు, మనకు వచ్చే బెనిఫిట్స్ చెప్పండి. బ్యాడ్ డెట్స్ బెనిఫిట్ అంటే, బ్యాడ్ డెట్స్ బెనిఫిట్ అంటే బ్యాడ్ డెట్స్ మనకి కన్సిడర్ చేయక్కర్లేదు కాబట్టి, అంటే ఈ దీని వల్ల మనకు వచ్చే సేవింగ్ అది. తర్వాత అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ సేవింగ్, తర్వాత ఇంట్రెస్ట్ కాస్ట్ సేవింగ్, అంతేనా? ఎస్ ఆర్ నో? సో ఇప్పుడు ఈ మూడింటిని బెనిఫిట్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసి ఈ కాస్ట్ తో కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుందమ్మా, నెట్ బెనిఫిట్ వచ్చింది అనుకోమ్మా, నెట్ బెనిఫిట్ వచ్చింది అనుకో, ఏం చేస్తాం, యాక్సెప్ట్ చేస్తాం, అంతేనా? ఎస్ ఆర్ నో? రైట్. సో అవును, ఇందుకీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అనేది ఏ ప్రైస్ చేయాలి, వేరియబుల్ కాస్టా లేకపోతే సెల్లింగ్ ప్రైసా?
కాస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకి, కానీ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, వేరియబుల్ కాస్ట్ తెలుసు, టోటల్ కాస్ట్ తెలుసా. సో అలాంటప్పుడు రెండు తెలుసు కాబట్టి రెండు చేద్దాం, రెండిట్లోనే బెనిఫిట్ అనేది ఉందా లేదా క్యాలిక్యులేట్ చేద్దాం, అంతే కదమ్మా. రైట్. సో వాట్ వీ నీడ్ టు క్యాలిక్యులేట్ నెట్ బెనిఫిట్, అంతేనా. Problem number 9. We need to calculate net benefit. అంతేనా. నెట్ బెనిఫిట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి, టోటల్ బెనిఫిట్స్ కావాలి కదా. టోటల్ బెనిఫిట్స్ ఏమున్నాయమ్మా, బ్యాడ్ డెట్స్ 0.5% అంటే దాని ఎంత వస్తుంది, 50,000. 1 crore మీద మనం ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఏ బేసిస్ లో చేద్దాం అనుకుంటున్నాం, రెండు బేసిస్ లో చేద్దాం అనుకుంటున్నాం కదా. ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అట్ వేరియబుల్ కాస్ట్, సెల్లింగ్ ప్రైస్, అంతేనా. సేల్ వాల్యూ అనుకుందాం, సేల్ వాల్యూ. సో వేరియబుల్ కాస్ట్ లో అయినా సరే బ్యాడ్ డెట్స్ ఎంత అవుతుందమ్మా, 1 crore into 0.5% అంటే ఎంత, 50,000 అంతేనా. వేరియబుల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా సరే, అది సేల్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నా సరే, బ్యాడ్ డెట్స్ మీద సేవింగ్ ఏం మారదు కదమ్మా. బ్యాడ్ డెట్స్ అని కాదు, సేవింగ్ ఇన్ బ్యాడ్ డెట్స్ అని రాస్తున్నాను, బెనిఫిట్ కదా, సేవింగ్స్ ఇన్ బ్యాడ్ డెట్స్. ఓకే. తర్వాత సేవింగ్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ కూడా మనకు సేవింగే కదా. సేవింగ్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఎంతమ్మా, 1 lakh. ఇక్కడ కూడా 1 lakh, అంతేనా. క్లియర్ ఆర్ నాట్. రైట్. ఇంకేమున్నాయి, ఇంట్రెస్ట్ సేవింగ్ ఫర్ ఎన్ని డేస్, 20 days. ఇంట్రెస్ట్ సేవింగ్ ఫర్ 20 days, అంతేనా. ఎస్ ఆర్ నో. సో ఇంట్రెస్ట్ సేవింగ్ ఫర్ 20 days ఎలా వస్తుందమ్మా, విల్ క్యాలిక్యులేట్ వర్కింగ్స్. ఇక్కడ వర్కింగ్ నోట్ 1 అంటున్నానమ్మా, రిఫరెన్స్. ఇక్కడ వర్కింగ్ నోట్ 1. నార్మల్ గా డెటార్స్ కనుక నేను వదిలేసాను అనుకోమ్మా, అంటే డెటార్స్ కింద కలెక్ట్ చేస్తున్నాను అనుకో, ఫ్యాక్టరీకి ఇవ్వకుండా, అప్పుడు 80 days కదా మనకు వచ్చేది. అప్పుడు ఎన్నాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ అయ్యేది, ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఎంత, 80 days. ఎంత, 1 crore, అంతే కదా. 1 crore ఇంటూ 80/365, అంతే కదమ్మా. ఎయిటీ బై 365 అంటే ఎంతమ్మా, 21 lakh 90 780 780 80. ఓకే. అదే ఫ్యాక్టరీకి ఇచ్చాను అనుకోమ్మా, ఫ్యాక్టరీకి ఇచ్చేస్తే నాకు ఎప్పటిలోపు రిలీజ్ అయిపోద్ది, 60 days. ఫ్యాక్టరింగ్ అంటే 1 crore ఇంటూ 60/365 అంటే ఎంత, 16,43,835, అంతే కదా. అంటే డిఫరెన్స్ ఎంత వస్తుందమ్మా, ఎంత ఇయర్లీగా వచ్చేస్తుంది నాకు, ఎంత అమౌంట్ నాకు ఇదవుతుంది, 5,47,945. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ సేవింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ అమ్మా, 15% కదా. ఈ 15% దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి నేను, ఇక్కడ ఇంట్రెస్ట్ సేవింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 15% క్యాలిక్యులేట్ చేస్తే ఎంతమ్మా, 5,47,945 మీద నాకు ఎర్లీగా వచ్చేస్తుంది కాబట్టి 15% మిగిలిపోతుంది కదా. సో ఎంత, ఎంత
82,192 అంతే కదమ్మా. రైట్, ఇక్కడ 82,000 సారీ సేల్స్ వాల్యూలో 82,192 అంతేనా. ఇక్కడ వేరియబుల్ కాస్ట్ వేసామనుకోమ్మా, వేరియబుల్ కాస్ట్ అయితే ఏమయ్యేది, వేరియబుల్ కాస్ట్ బేసిస్ లో 1 crore ఇంటూ 80% కదా వేరియబుల్ కాస్ట్ పర్సెంటేజ్. 1 crore ఇంటూ 80% ఇంటూ 80/365 వేసేవాళ్ళం. అలాగే 60 days కూడా 1 crore ఇంటూ 60 ఇంటూ 60/365 ఇంటూ 80% వేసేవాళ్ళం అంతే కదా. ఇప్పుడు అదంతా 80% వేసుకునే బదులు ఇన్వెస్ట్మెంట్ ఇన్ డెటార్స్ ఆర్ ఇంట్రెస్ట్, ఇక్కడ నెట్ వేరియబుల్ కాస్ట్ అని చూసాం అనుకోమ్మా, ఇంట్రెస్ట్ సేవింగ్, ఇక్కడ దీని మీద మనం 80% డైరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేస్తే ఆ వాల్యూ వస్తుందా లేదమ్మా? ఎస్ ఆర్ నో? మనం సపోజ్ ఇక్కడ ఇదేమో సెల్లింగ్ ప్రైస్ సార్ సేల్స్ వాల్యూ బేసిస్ లో సేవింగ్ చూసాం, వేరియబుల్ కాస్ట్ బేసిస్ లో సేవింగ్ చూస్తే కనుక ఏం చేస్తామమ్మా, 1 crore ఇంటూ 80% ఇంటూ 80/365, అలాగే ఎక్కడైతే 1 crore ఇంటూ 80% ఇంటూ 60/365 వేసి ఆ డిఫరెన్స్ చేసి ఆ డిఫరెన్స్ మీద ఎట్ ద రేట్ ఆఫ్ 15% క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందమ్మా? వాల్యూస్ చెప్పండి. 1 crore ఇంటూ 80% ఇంటూ 80/365 అంటే ఎంత? ఎంతమ్మా? 1 crore ఇంటూ 80% 17,53,425. అలాగే 1 crore ఇంటూ 80% ఇంటూ 60/365 అంటే 13 lakhs ఎంత? 15,068. ఓకే, డిఫరెన్స్ ఎంత అవుతుంది? 4,38,357 ఇంటూ 15% అంటే ఎంత అవుతుంది? 65,753. ఇప్పుడు ఈ 82,000 మీద 82,192 ఉంది కదమ్మా, డైరెక్ట్ గా 80% ఏంటి దాని మీద? 67. సో ఇక్కడికి ఒకటే వచ్చిందా? అవునా కదా. సో డైరెక్ట్ గా వాల్యూ తీసుకొచ్చా లేదా మనం? రైట్. సో ఇక్కడ వేరియబుల్ కాస్ట్ లో ఇంట్రెస్ట్ సేవింగ్ అంటే ఎంత తీసుకుంటున్నానమ్మా? 60 ఎంత వస్తుంది? 65,753. ఓకే రైట్. సో ఇదంతా టోటల్ వేస్తే ఏమొస్తుంది? టోటల్ బెనిఫిట్ అంతేనా? అంతేనా కదా. టోటల్ బెనిఫిట్ అంటే ఎంతమ్మా? 50,000 ప్లస్ 1 lakh ప్లస్ 65,753 2,15,753. ఇక్కడ 32,192. దీంట్లో కాస్ట్ ఏముంది? ఫ్యాక్టరింగ్ కాస్ట్ ఉంది కదమ్మా. ఫ్యాక్టరింగ్ కాస్ట్ ఎంత? 2% ఆన్ యాన్యువల్ సేల్స్ అంటే 1 crore ఇంటూ 2% అంటే ఎంత? 2 lakhs. అది వేరియబుల్ కాస్ట్ అయినా సేల్స్ వాల్యూ బేసిస్ అయినా కాస్ట్ ఎంత? 2 lakhs. ద నెట్ బెనిఫిట్ ఎంత ఇక్కడ? 15,753, 32,192. ఓకే. సో ఏ బేసిస్ లో చేసినా, అది వేరియబుల్ కాస్ట్ బేసిస్ లో చేసినా సేల్స్ వాల్యూ బేసిస్ లో చేసినా ఇక్కడ ఏం చేయొచ్చు? ఫ్యాక్టరింగ్ కి వెళ్ళొచ్చని వచ్చిందా? ఫ్యాక్టరింగ్ వద్దంటుందా? సో ఇక్కడ అడిగింది ఏంటి? క్వశ్చన్ ఏమని అడిగాడు? షుడ్ ద కంపెనీ ఎంటర్ ఇంటూ ఫ్యాక్టరింగ్ అగ్రిమెంట్ అంటే ఆన్సర్ ఏం రాస్తారమ్మా? ఎస్, ద కంపెనీ can enter into an agreement with
లేకపోతే ఫర్ ఫ్యాక్టరింగ్ అనొచ్చా? బికాస్ నెట్ బెనిఫిట్ ఏమైంది ఈజ్ పాజిటివ్, అంతేనా? ఇక్కడ నెట్ బెనిఫిట్ అనేది అరైజ్ అయింది. అమ్మ ఎన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో చేసాం? సేల్స్ వాల్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసాం, వేరియబుల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చేసాం. రెండు చేయాలా సార్ ఎగ్జామ్ లో? మీ ఇష్టం. ఒక బేసిస్ లోనే చేస్తున్నానని చెప్పి చేసేయచ్చు. సేల్స్ వాల్యూ బేసిస్ లో చేస్తున్నానని కానీ, వేరియబుల్ కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నానని కానీ చెప్పి చేయొచ్చు. కానీ రెండిట్లో ఎలా చేసినా సరే మనకి ఏమొస్తుంది? పాజిటివ్ బెనిఫిటే వస్తుంది. కాబట్టి ఏం చేస్తాం? ఇక్కడ రెండిట్లో ఏది ఎక్కువ ఉందని చెప్పేసి దరిద్రంగా చూడకండి అలాగా. ఓకే రైట్, ఎందుకంటే రెండు సపరేట్ బేసిసెస్.